నాకు అది ఇష్టపడదు. కానీ యానాక్షి పూజ, వెంకటరామ పూజ కంపల్సరీ వస్తాను. ఈ మధ్యకాలం ఎన్నండి నాయుడు తోటలోనే రమణ భవని గురుభవాని అక్కడ ఉన్నారండి. ఆయన పూజ ప్రతి సంవత్సరం జరుగుతుంటది దసరాలోను. ఆయన గురువు ఒక ఆయన ఉన్నారు కార్తీక మాసం. ఆ గురువుకి ఆయనకి చిన్న పడక ఆయన్ని ఫ్లాప్ చేసేసి మొత్తం ఈ బంగారు తల్లి వాళ్ళని అందరూ చాలా మంది ఆపేశారు పూజకి. కానీ ఆ సంవత్సరం పూజ నాకు వచ్చింది. బంగారు తల్లి నా మాట కాదన్నాక నిజంగా చెప్తాను. ఆవిడకి ఇప్పుడు కూడా సరస్వరించి నేను ప్రణామం చేసుకుంటాను. నా మాట ఎప్పుడు కాదండి, పవన్ దగ్గర రావాలి, పలాని పూజ రావాలని వస్తుంది. అలాంటి ఒక గురువు చెప్తే సరే వెళ్ళడం మానేసిన 2 సార్లు మానేసింది. 3వ సంవత్సరం నా పూజ నేను చేశాను. కానీ నాకు ఈ కోరిక మనకి నాకు బంగారు తల్లి రావాలని ప్రాధాయపడుతుంటే నేను వెళ్ళి స్వామి అలాగే సార్ రావాలని తల్లి సార్ కొలిచారు. నిజంగా అప్పుడు ప్రతి సంవత్సరం ఎన్ని పనులు సరే ఒక్క 10 నిమిషాలు సరే కనబడి వెళ్ళిపోతుంటారు ఈ పూజకి. ఒక్కసారి అందరూ కూడా ఆ తల్లికి బంగారు తల్లికి ఒకసారి జై బంగారమ్మ తల్లికి స్వామి. ఒకసారి శివుడు పాట పాడేసుకొని తర్వాత మన అప్పారావు మాస్టర్ పాడతారు. తర్వాత శివుడు పాట పాడాలి. హర హర మహాదేవ శంభో నమ